హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇవాళ నేను ఈ ఫేవరెట్ పిజ్జా ప్లేస్‌ని ఒకటిని చూపిస్తాను మీకు. అదే నాష్‌విల్‌లో ఉన్న 5 పాయింట్స్ పిజ్జా అనమాట. నేను యూఎస్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మా హస్బెండ్ నన్ను ఇక్కడ రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్లారనమాట. అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఈ ప్లేస్ నాకు. ఇక్కడ టేస్ట్, యాంబియన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అథెంటిక్‌గా ఉంటుందనమాట. సో, మేము మాతో పాటు చాకిన్ గూడా తీసుకొనొచ్చాం కాబట్టి రెస్టారెంట్ లోపలికి చాకీ నాట్ అలౌడ్ అనమాట. సో, మేము పాటియోలో కూర్చున్నాం. పాటియోలో అలో చేస్తారు పెట్స్ ఏమైనా తెచ్చుకుంటే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది వుడ్ ఫైర్ పిజ్జా అనమాట. వుడ్ ఫైర్ మీద పిజ్జా బేక్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల జ్యూసీగా ఉంటుందనమాట. మనకి ఇండియాలో తందూరి పిజ్జా ఎలా ఉంటుందో అలాగే ఫ్రెష్ అండ్ ఫ్లేవర్ ఇస్తుందనమాట ఈ పిజ్జా. అండ్ ఎవ్రీ స్లైస్ మంచిగా బేక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. టోటల్ ఫుడ్ వచ్చి హెవెన్ లాగా ఉంటుందనమాట. అండ్ నేనిక్కడ కొన్ని వెరైటీస్ ట్రై చేశాను. అన్నీ చాలా టేస్టీ సూపర్‌గా ఉన్నాయన్నమాట. యాజ్ యూజువల్‌గా ఎప్పుడు పోయినా ఆ టేస్ట్ అనేది చేంజే అవ్వదన్నమాట. ఆ బ్రెడ్ కానీ, ఆ సాస్ గానీ, ఆ పిజ్జాలో ఉన్న చీజ్, ఆ బ్రెడ్ కుక్ చేయడం కానీ అంతా సూపర్ సూపర్ అన్నమాట. చిల్‌గా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. సో, నెక్స్ట్ టైమ్ మీరు నాషవిల్‌కి వస్తే డెఫినిట్‌గా 5 పాయింట్స్ పిజ్జాని ట్రై చేయండి. నాకు నచ్చిన ఫేవరెట్ పిజ్జా ప్లేస్ ఇది. నేను కొన్ని క్లిప్స్ షేర్ చేశాను. ఎంజాయ్ చేయండి వీడియోని. ఐ హోప్ మీరు కూడా విజిట్ చేసి ట్రై చేశారని అనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గాని ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. థాంక్స్ ఫర్ జాయినింగ్ టు అవర్ ఫ్యామిలీ.